లేదు, చాలా మంచి లైఫ్ ఆమెది, మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. సరే, ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని స్టూడియోస్ చుట్టూ తిరిగి తన భర్త తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆమె ఫేస్ చేసిన ఒక సీరియస్ ప్రాబ్లం. సరే, తన భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి, సినిమా హీరో అయిన తర్వాత అతను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ఇవన్నీ ఒకే రొటీన్, అందరికీ కూడా తెలిసింది. మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఒకటి బాడీ షేమింగ్, రెండు పెళ్ళిగాక ముందు అందంగా ఉన్న భార్య పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కాస్త ఒళ్ళు చేస్తే, కాస్త లావ్ అయితే అలాంటి భార్యను భర్తలు వద్దనుకుంటారు. భార్యను వదిలేసి ఇంకొకరితో అక్రమ సంబంధాలకి వెళ్తూ ఉంటారు. అంటే బాడీ షేప్ అవటం అనేది ఆమె తప్ప, నీకోసం నీతో సంసారం చేసి పిల్లల్ని కంటే సహజంగా ఏ ఆడపిల్లకైనా పెళ్ళికి ముందు కంటే కూడా పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈజీగా లావ్ అయిపోతూ ఉంటారు. సో అంతకుముందున్న గ్లామర్, అంతకుముందున్న అందం ఉండదు. అంత మాత్రాన భార్యను వదిలి సినిమా హీరోయిన్ అంత మాత్రాన సినిమా హీరోయిన్లతో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యని టార్చర్ పెడితే అలాంటి వాడిని ఏమనాలి అనేది ఇక్కడ మనం రైజ్ చేసే ప్రధానమైన ప్రశ్న. ఒకసారి గౌతమి చౌదరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నేను పెద్దగా మిమ్మల్ని అదే ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇరిటేట్ చేసి బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదండి. బేసిక్గా చాలామంది అడిగారు, మీరు కూడా చెప్పి పాపం విసుగు పుట్టి ఉంటుంది మీకు. ఇక్కడ నేనేమంటానంటే, మీది ఒక 2 రోజుల క్రితం మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టారు. అందులో ఒకసారి ఆ స్టేటస్ ప్లే చేయండి విసిఆర్. ఆ స్టేటస్లో స్నేక్ 2 అని పెట్టారు ఫోటో. స్నేక్ 2 అంటే ఎవరు? అది నేను మహేష్కి మా ఇష్యూ అయ్యాక అలా సేవ్ చేసుకున్నాను సార్ కాంటాక్ట్. అది కొంచెం చూసుకోకుండా అలా పెట్టేశాను. అంటే తన నేమ్ మేము మా ఇన్నర్ సర్కిల్లో కూడా అలా పిలుచుకుంటాం. కాటేశాడు కదండి సార్ లైఫ్లో. ఓకే, ఒకసారి వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ఉంది, అది ఒకసారి ప్లే చేయండి. అందులో మీరు మెన్షన్ చేసింది ఏంటి అంటే అతను మీకు పెట్టినట్టున్నాడు. బేసిక్గా ఈ డిస్ప్యూట్ అంతా వచ్చిన తర్వాత, మీ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏదో రిక్వెస్ట్ చేస్తూ ఒకటి పెట్టినట్టున్నాడు. అందులో ఏంటంటే నేను పంపించిన మెసేజెస్ సార్. ఓకే, తన నుంచి రిప్లై ఏం లేదు. అక్కడ డిస్ప్లే అవుతున్న మెసేజెస్ అని నేను పంపించిన. మీరు పంపించారు? నేను పంపించిన. ఎందుకంటే ఈ రితు చౌదరితో ఎఫ్ఐఆర్ అనేది జూన్ 9th బయటపడింది నాకు, జూన్ దానికి ముందు. సో అప్పుడు అతను నాతో పెట్టుకున్న గొడవకి రితు గురించి నాతో చాలా సారీలు చెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆగస్ట్లో చాట్లు చూస్తే అందులో మీకు అర్థమవుతుంది. రితుతో అతను అంటే నాకు యాక్చువల్లీ రితు తెలీదు, రితు చౌదరి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆ టైంలో తెలీదు. సో జబర్దస్త్లో ఒక 2-3 టైమ్స్ చూసినట్టున్నాను. ఆ వ్యక్తితో ఇతను రాత్రిపూట బయటకు వెళ్ళటాలు, ఇంటికి రాకపోవటాలు, ఇవన్నీ చేయటం నాకు దొరికాడు. ఒకసారి ఫోన్లో నేను తీసుకొని ఎందుకు రాత్రులు రావట్లేదు నువ్వు ఇంటికి అని చూస్తే ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఇది 2023లో నా ప్రెగ్నెన్సీలో. ఆ రోజు అతను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి నా పొట్ట మీద చేతులేసి తోసి చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు. వేరే రూమ్కి వెళ్ళిపోయి మా నాన్నకి మెసేజెస్ పెట్టాడు, ఇంకా నాకు ఈ అమ్మాయి వద్దు, ఇంకా నేను పడలేను మీ అమ్మాయితో. సో మాకు ఫస్ట్ ఫిజికల్ అటాక్ అనేది స్టార్ట్ అయ్యి మహేష్ నేను వద్దు అని నా గొడవ జరిగింది రితు చౌదరి విషయంలోనే. ఇప్పుడు రితు చౌదరి అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న ఆర్టిస్ట్ రితు చౌదరి. అవును, రితు చౌదరి. రితు చౌదరి ఏమో మరి రితువా సార్? అంటే మేము ఆమె మీద ఇంతకు ముందు కూడా మేము ఒకటి టెలికాస్ట్ చేసాము. ఆమె భర్త శ్రీకాంత్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఈమె పేరు మీద, అతని పేరు మీద మొత్తం దాదాపు 700 ఎకరాలు అక్రమ భూములన్నింటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1000 కోట్ల ఆస్తులు వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి, బినామీలుగా ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరికీ కూడా రితు చౌదరి అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కలిసి గోవా వెళ్ళి, గోవాలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఈ సెటిల్మెంట్లన్నీ చేశారు, ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించారు అని రితు చౌదరి మీద గతంలో కూడా ఒక అలిగేషన్ వచ్చింది. ఆమె భర్త శ్రీకాంత్ కూడా బిగ్ టీవీ స్టూడియోకి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. తర్వాత రితు చౌదరిని కూడా సంప్రదించాం కానీ ఆమె పెద్దగా రాలేదు. సో ఇప్పుడు బిగ్ బాస్కి కూడా వెళ్ళారు ఆవిడ. ఈ అలిగేషన్ తర్వాత ఒక విధంగా బిగ్ బాస్కి వెళ్ళడానికి కారణం కూడా ఆమె మీద వచ్చిన 700 కోట్ల భూ స్కామ్కు సంబంధించిన వివాదం వచ్చిన తర్వాత రితు చౌదరి ఎవరో జనానికి తెలిసింది. అంతకుముందు మీరు చెప్పినట్టు జబర్దస్త్ గురించో సోషల్ మీడియా వల్ల ఆవిడ పాపులర్ కాల.
700 కోట్ల అక్రమ ఆస్తులకు సంబంధించి మేము ప్రసారం చేసిన కథనం ఇష్యూ ఇదంతా హైలైట్ కావటం, సెన్సేషన్ అవటం, దాని ద్వారా బిగ్ బాస్కి ఆమె ఒక విధంగా సెలెక్ట్ అయిందేమో అనుకుంటున్నాను నేను. సరే, దాని మీద ఇంతవరకు క్లారిటీ రాలా. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా బయటికి రాలేదు, ఏమైపోయిందో కూడా తెలియదు, ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. వీళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసిన సింగ్ అనే సబ్ రిజిస్టార్ని అరెస్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత అతని సంగతి ఏమైందో కూడా తెలియదు నిజానికి. సరే, అదంతా పక్కన పెడదాం. ప్రస్తుతం ఆ రితు చౌదరి అండ్ మీ భర్త సినిమా హీరో ధర్మ మహేష్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. ఇదేనా? ఇదే వీడియో. ఇప్పుడు అతను ధర్మ మహేష్, ఆమె రితు చౌదరి. ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్న రితు చౌదరి, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రితు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్లో, ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్లో నిన్న మొన్న నాగార్జున చివాట్లు కూడా పెట్టినట్టున్నాడు ఆవిడకి. ఆవిడ బిగ్ బాస్లో ఉన్న కొన్ని కారణాల వల్ల, కొన్ని ఘటనల వల్ల. సో ఆ రితు చౌదరి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి భర్త ధర్మ మహేష్తో కలిసి ఉన్న వీడియో. ఎప్పటిదండి వీడియో ఇది? ఇది ఆగస్ట్ అనుకుంటా సార్. అక్కడ పైన ఉంటాయి సార్ స్టాంప్స్. అంటే ఈ పోయిన నెలలోనే 2025. అవును. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఆవిడ ఏది ఇదంతా మీరు బయటకు వచ్చి ధర్మ మహేష్ గురించి అలిగేషన్ చేసి కేసు పెట్టి ఇంత జరిగిన తర్వాత? అవును సార్, అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్స్. బట్ వీళ్ళు నాకు ఎలా దొరికారంటే సార్, నేను ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్ ఉంది కదా ఇప్పుడు ఇతన్ని కలవటానికి, నా దగ్గర ఒక 3 months ఫుటేజ్ ఉంది. వీళ్ళు వెళ్ళేది కూడా నాకు, ఈ అమ్మాయి ఈ 2023లో ఎఫ్ఐఆర్ నడిచిందని నాకు తెలుసు, కానీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలీదు. సో ఈ అమ్మాయి వెళ్తుందనే డౌట్ కూడా నాకు లేదు. నేను నా ఫుట్వేర్ ఒకటి ఉంది కాస్ట్లీది, చాలా కాస్ట్లీది, అది మిస్ అయింది. ఇతని ఫ్లాట్కి నాకు యాక్సెస్ లేదు, నన్ను రానివ్వట్లా, నాతో మాట్లాడట్లా. సో నేను అక్కడ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేమిద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. ఓకే. ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. సో నేను కొంచెం ఎంక్వైరీ చేశాను అక్కడ స్టాఫ్ని, ఆ కమ్యూనిటీలో. వీళ్ళని పంపించేశారు కమ్యూనిటీ వాళ్ళు. ఓకే. పంపించేశారు ఇవన్నీ తెలుసుకొని. నేను అక్కడ ఉండననే వాళ్ళకి తెలీదు, ఫ్యామిలీ ఫ్లాట్ అనుకుంటారు మాది. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్లాక్ వెన్యూ కార్లో వస్తుంది మేడం ఆమె, బ్లాక్ వెన్యూ కార్ ఆవిడది, నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నోట్ చేసుకున్నా. ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. రాత్రులే వస్తుంది, అర్ధరాత్రులు. సార్ కింద ఉండే స్టాఫ్ ఏం చెప్పారంటే, మేడం వచ్చింది నోట్ చేయకూడదు, నోట్ చేస్తే ఊరుకో అని బెదిరించారు. ఓకే. మేడం చాలా సెలబ్రిటీ, మేడంని నోట్ చేయకూడదు, మేడం సార్కి పర్సనల్, పంపించాలి అని చెప్పారు. నేను డిస్టర్బ్ అయ్యా, అంటే నాకు అయిన డిస్టర్బెన్సెస్లో ఇది ఒకటి. ఈ అమ్మాయితో ఉంది అనేది నాకు 2023లోనే తెలుసు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా. నాకు ఉంది అని అతనైతే అడ్మిట్ చేయాలి. అతను చెప్పాడు నాకు 2023లో నువ్వు ఎఫ్ఐఆర్ నాకు పెడితే నేను పెడుతున్నాను అని ఎలిగేషన్. నువ్వు పెడితే నాకు హీరోయిన్లతో పెట్టు, ఇలాంటి ముచ్చుమొహాలు సైడ్ ఆర్టిస్టులతో నాకు ఎఫ్ఐఆర్లు పెట్టకు, ఇదే మాట అన్నాడు అతను. నాకు ఆ అమ్మాయి మొహం అలా నాకేమనిపించలే, అతనే అన్నాడు. పెట్టకు నాకు ఎఫ్ఐఆర్లు ఈ అమ్మాయితో, నువ్వు పెడితే హీరోయిన్ మెయిన్ ఆర్టిస్టులతో పెట్టు. ఇలా ఈ అమ్మాయి సైడ్ ఆర్టిస్ట్, అతను సినిమాలో యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరిది సీన్ కూడా ఉంటుంది, అందులో చీటింగ్ గురించే మాట్లాడుకుంటుంటారు వీళ్ళిద్దరు సినిమా సీన్లో. ఓకే. సో ఈ అమ్మాయి ఇష్యూస్ అవుతున్నాయి అని 100% ఆ అమ్మాయికి నేను మీడియాకు ఒకవేళ వెళ్ళక ముందు ఈ వీడియో ఉన్నా తెలుసు. ఎలా అంటే 2023లో ప్రెగ్నెంట్ నేను అమ్మాయికి కాల్ చేశా. ఓకే. నాకు వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుందని నాకు ర్యాండమ్ పీపుల్ చెప్పారు. తను ఇన్ఫ్లుయెన్సరే కదా, పబ్బుల్లో కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ, రాత్రిపూట కలిసి తిరుగుతున్నారు, కార్లో కనిపించింది ధర్మాతో, ఇలా చెప్తుంటే నేను ఫోన్ చేసి అడిగా, రితు ఏంటిది, ఇది నిజమేనా, నేను సర్టెన్ థింగ్స్ వింటున్నాను, ఇది నిజమేనా? అయ్యో చీచి, అసలు నువ్వు
ఒక బిజినెస్ ఉమెన్ అని నాకు తెలుసు, నువ్వు చాలా తెలిసిన దానివి నాకు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు, మీరిద్దరూ ఎప్పటి నుంచో నాకు తెలుసు, నేనెందుకు అలా చేస్తాను అనింది. నేను నమ్మేశా. ఇతన్నే నేను పట్టుకోలేకపోయా ఆ టైంలో. ఆ అమ్మాయిని నమ్మేసిన తర్వాత స్లోగా నాకు అసలు ఎప్పుడైతే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో సార్, ఖచ్చితంగా ఏదో అలవాటు చేసింది ఆ అబ్బాయికి అయితే నాకు అనిపించింది. ఒక వైఫ్కే అర్థమవుతుంది హస్బెండ్ ఎలా ప్యాటర్న్స్ మారుతున్నాయి, హస్బెండ్ నైట్ ఎప్పుడు రావట్లేదు, కొత్తగా ఈ హ్యాపీ డెంటల్ తింటాం ఒకటి, ఈ హ్యాపీ డెంటల్ ఎందుకు తింటున్నాడు, సర్టెన్ థింగ్స్ ఎందుకు కవర్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ నాకు డౌట్లు వచ్చాయి. ఈ పాపకు ఆ ఫ్లాట్ ఇష్టం అనుకుంటా, మమ్మల్ని పంపించేసింది ఇతనితో చెప్పించి. ఇతనేమంటాడు, ఫ్లాట్కి ఆరా ఉండిద్దంట, ఆరా పేరు రితు చౌదరి ఏమో, ఫ్లాట్కి ఒక ఆరా ఉండిద్ది, నువ్వు వీడు వచ్చాక నాకు ఆరా పోయింది, మేము వెళ్ళిపోయాక ఇప్పుడు ఆరా ఉంది అతనికి. వాళ్ళ నైబర్స్ చెప్తారు సార్, అసలు ఎంతమంది అమ్మాయి. మీ ఓన్ ఫ్లాటే కదా, మీ పేరు మీద ఉన్న రెంటెడ్ ఫ్లాటే సార్, కానీ రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. ఆ ఓనర్కి కూడా తెలీదు నేను లేనని అక్కడ, ఆయన ఎక్కడో ఉంటారు. ఓకే. సో ఇతను ఏం చెప్పుకుంటున్నాడు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద, నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఇక్కడ మనం లాజికల్గా మాట్లాడాల్సింది ఏంటంటే, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, తప్పేంటి ఆడ మగ మధ్య స్నేహం ఉండకూడదని. ఎంత స్నేహం ఉన్నా ఒక అమ్మాయి అర్ధరాత్రి 1 o'clock అతను ఫ్లాట్కి వచ్చింది, అతను కూడా సింగిల్గా ఫ్లాట్లో ఉంటాడు. ఆ మహాతల్లి 1 గంటకు వచ్చి తెల్లారుతో 4 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఆడామగ మధ్య స్నేహం అనుకోవాలా, అక్రమ సంబంధం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? సార్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ నేను ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను, ఒక ఆడపిల్ల పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాకా ఇవి కూడా నా దగ్గర లేవన్నారు సార్. ఇతనికి ఒక టీం ఉంది, ఈ యాంటీ హిందూ యాంటీ నేషనల్ టీంని పట్టుకుంటాడు ఇతను. వాళ్ళు ఏంటంటారంటే, నాకు మెసేజ్ల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడిస్తారంటే, నా దగ్గర ఎవిడెన్స్లు లేవంట, అతని తలకొరివి అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గర ఉన్నాయి, నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడు ఉన్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది కదా, ఎందుకు చేయటం అనే పాయింట్లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదు అది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా అంటే, సార్ అది నా ఫ్లాట్ సార్, అక్కడ ఏమన్నా చేసుకునే రైట్ నాకు ఉంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. వాట్ ఎవర్. అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్. మిమ్మల్ని దాన్ని ఏమంటారు, పై క్రాస్ చేయటం లేదు. నేను అనేది ఏంటంటే, మీ బెడ్రూమే కదా, నా బెడ్రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత కావాలని ఇతని మీద అనుమానంతో కెమెరాలు పెట్టించారా లేకుంటే? సార్ యాక్చువల్గా నన్ను అతను January 9th, 12th నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసా. ఓకే. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యా వీళ్ళ అరాచకాలన్నీ తెలిసి, ప్యానిక్ అటాక్స్కి గురయ్యి. తర్వాత అతనే నాకు ఒక ఇల్లు ఎతికి నన్ను బయటికి పంపించాడు. ఓకే. ఆ ఇల్లు అతనే ఎతికి పెట్టాడు, పంపించాడు. కానీ నేను వెళ్ళిపోయాక నాకు విడాకులు ఇవ్వట్లా. మళ్ళీ కలిసి ఉంటాను అని వచ్చి చెప్తాడేమో అనే హోప్ ప్రతి ఆడదానికి ఉంటుంది. సో అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదండి సార్, అది బయట పెట్టే ఉద్దేశం కాదు. అట్లీస్ట్ అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఋతు అనే అమ్మాయితో నన్ను మాట్లాడిచ్చాడు, నాకు ఒకరోజు ఏం చెప్పాడు, ఇలాంటి అమ్మాయిలందరితో నన్ను తిట్టిస్తా కొట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఆ అమ్మాయిని అడగాలి, అతను ఎందుకు పిలుస్తున్నాడో అతను అడగాలి. ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే, ఇప్పుడు ఇచ్చిన కొన్ని వీడియోస్లో అమ్మాయి తాగలేదంటే ఎవరు నమ్మరు. పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత డ్రంక్ ఉన్నారో. మార్నింగ్ 4 o'clockకి ప్లే అవుతున్న విజువల్, మార్నింగ్ 4 o'clock, 4:24
లిఫ్ట్లో బయటకు వెళ్తున్న వీడియో. ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. యా యా పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు, ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి, నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు. ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుంది 2023లో కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది మీకు కొంత అనుమానం ఉంది. అనుమానం ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా వచ్చింది. అనుమానం ఎప్పుడు లేదు అతని మీద, కానీ క్లారిటీ ఉంది. ఓకే. కానీ ఇంత వివాదం జరిగి గత ఆల్మోస్ట్ మీకు ఒక 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు కదా మీరు, పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు, మీడియా చుట్టూ కావచ్చు. అవును, మీరు మానసికంగా నలిగిపోయి ఇబ్బందులు పడి, సో ఒక ఆడపిల్ల మెంటల్ పొజిషన్ ఏంటంటే మేము అర్థం చేసుకోగలం ఈ సిచ్యువేషన్. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె బిగ్ బాస్కి సెలెక్ట్ అయింది. బహుశా మీరు చెప్తున్న డేట్లో బిగ్ బాస్కి అప్పటికే ఇన్ఫార్మ్ చేశారు వాడు, బిఫోర్ 1 month నుంచే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది వాడికి. బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీ భర్త ధర్మ మహేష్ ఉన్న ఫ్లాట్కి, అంటే మీ ఫ్లాట్కి అవి వెళ్ళింది. ఇది ఆశ్చర్యం. వెళ్ళింది సార్. ఆ అమ్మాయి తిరుపతి వెళ్ళింది కదండి సార్. తిరుపతి వెళ్ళి ఒకసారి నాకు యూట్యూబ్లోనే చూసాను నేను, తిరుపతి వెళ్ళింది. మరి ఆ టైంలో అబ్బాయి ఏ అమ్మాయిలతో తిరగలా, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాడు. మరి ఆ అమ్మాయి తిరిగి వస్తుందని, మరి దాన్ని లవ్ అనుకోక ఏమనుకోవాలి సార్ నేను? అంటే ఇతను కూడా సిగ్గుండక్కర్లేదా? నా భార్య ఈరోజు నా మీద ఫైట్ చేస్తూ ఒక విధంగా అతను కంప్లీట్ అతను పరువు అంతా పోయింది. ఈరోజు సొసైటీలో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు. సో ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అలాంటి వాడు ఉంటే ఆ పొజిషన్లో. ఒకవేళ బిఫోర్ నేను తప్పు చేసినా కూడా ఆఫ్టర్ దట్ నా భార్య చేతిలోనే నా పరువు పోతే నేను దాన్ని సరిదిద్దుకోవటానికో లేకపోతే జీవితాన్ని చక్కదిద్దుకోవటానికో ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విధంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆమెని తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అది చూడటానికి. నెక్స్ట్ బిగ్ బాస్ లాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్కి సెలెక్ట్ అయిన అమ్మాయి ఇతని రూమ్లో ఏం పని అనేది సార్. వేరే అమ్మాయిలతో కూడా వీళ్ళు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు కొంతమందితో నా ఫ్రెండ్స్కి పబ్బుల్లో కనిపించారు. ఇల్యూజన్ అని ఓ పబ్ ఉంటుంది, లేకపోతే సర్టెన్ పబ్స్లో నాకు కనిపించారు. వీళ్ళందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది చూడండి సార్, ఆ కేటగిరీ వీళ్ళు. ఇప్పుడు ఓపెన్గా ఈ అమ్మాయి అర్ధరాత్రులు వెళ్ళిపోతే ఎవరికి కనపడదు, క్లోజ్డ్ డోర్స్ వెనుకున్నాను ఎవరికి కనపడదు అనుకుంటే ఎలా సార్? ఆ డోర్ ఎవరిది? నాది. ఆ ఇల్లు ఎవరిది? నాది. నా హస్బెండ్కి నాకు సంబంధం ఉన్నంత వరకు అతను ఎక్కడున్నా అక్కడ 50% రైట్ నాకు ఉంటుంది లీగల్గా. అమ్మాయి వెళ్ళి డోర్ వేసేసుకుంటే అది అమ్మాయిది అయిపోతుందా? ఇప్పుడు నాకు చాలామంది సార్ పాపం మీ ఆయనే చెడ్డవాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ టైంలో ఎందుకు అన్నట్టు మాట్లాడారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా వాళ్ళందరినీ, నా పర్సెప్షన్లో వదిలేయండి. మీ అందరూ మాట్లాడే వాళ్ళందరికీ ఆడోళ్ళు చీపు. మాట్లాడే వాళ్ళకి, మాట్లాడని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మాట్లాడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంత గోత్రు అవుతుంది అనేది మీకు చీపు. చైనా ఎంత పెద్ద దేశం, ఇప్పుడు ఇండియా పెద్ద దేశం, కొరియా డెవలప్ అవుతున్న దేశం. ఒక్కసారి ఆ సిటీస్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలు పెట్టుకొని చూడమనండి వీళ్ళని యూట్యూబ్లో. ఎంత డెవలప్డ్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మీలాగా ఇంత చండాలంగా ఆలోచించక కూర్చొని ఒక అమ్మాయి ఓపెన్గా నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా వెళ్ళి నా హస్బెండ్తో ఉంటుంటే వీళ్ళందరికీ ఆ అమ్మాయి మీద జాలేస్తుంది చూడండి. అక్కడే ఇంకేం డెవలప్ అయిద్దండి ఈ దేశం? నాకు అర్థం కాదు. మినిమం కామన్ సెన్స్ ఉండదా? నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఇంకా మేము ఇద్దరం విడిపోలే. సరే ఆ అబ్బాయికి సిగ్గులేదు, నేను డినై చేయను, లేకపోతే నాకు అంత ముద్దుగా ఒక బిడ్డ ఉన్నాడు, మమ్మల్ని వదిలేయాల్సిన అవసరం అతనికి లేదు. ఈ అమ్మాయికి నేను తెలుసు కదండి సార్. నా క్వశ్చన్ ఇక్కడ ఒక ఉమెన్హుడ్గా నేను అడుగుతున్నా. ఒక ఉమెన్హుడ్ని నేను రిప్రజెంట్ చేస్తా. ఎంతమంది ఉమెన్కి ఆ అమ్మాయి మీద జాలుందో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడ ఒక ఉమెన్హుడ్ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్లో వీళ్ళు దూరుతున్నారు? అసలు ఈ అమ్మాయి సర్కిల్ ఏంటి? ఈ అమ్మాయి కాల్ డేటా తీయండి. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈ అమ్మాయికి? ఎంతమంది అబ్బాయిలు డబ్బులు కొల్లగొడుతుంది? ఇవన్నీ బయటికి తీయండి. అసలు ఈ అమ్మాయి వెనకెవరున్నారు? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇది పెద్ద సిటీ సార్ హైదరాబాద్ అనేది, వెరీ వెల్ డెవలప్డ్ సిటీ. నాకు ఇండియాలో ఢిల్లీ వెళ్ళినా ఈ ఫీల్ రాదు. ఇప్పుడు
నిలోఫర్ కెఫే ఏరియా దగ్గర నించుంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది. అంత డెవలప్డ్ సిటీ మంది. అలాంటి సిటీలో ఇంత ఓపెన్గా వీళ్ళు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వాయిస్ చేయగలను అని తెలిసి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళు వాయిస్ లేని ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఒక ఆడదానికి వాయిస్ లేదు అని తెలిస్తే వాళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఎన్నో రాజకాలు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ డేటాలు తీయండి, వీళ్ళ వాట్సాప్ చాట్లు తీయండి. ఏం పని సార్ వీళ్ళకి? అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండి, హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ కూడా అది. అలాంటి ప్లాట్ఫామ్కి ఆమెను సెలెక్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్సీతోనే సెలెక్ట్ చేశారు ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా ఆమె చేసే వీడియోస్ చూసి అయితే బిగ్ బాస్కి ఎంపిక చేయలే. ఆమె మీద వచ్చిన కాంట్రవర్సీతోనే ఆమెను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ 2 వారాలు దాటి 3వ వారం బిగ్ బాస్లో ఉంది. ఆమెను కొంతమంది ఆదరించేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఓట్లే బట్టే కదా ఇన్ని వారాలు. వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆవిడ ఫ్యాన్స్కి నేను ఒకసారి రీతూ చౌదరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీతూ చౌదరి అంటే మాకేం కోపం లేదు, రీతూ చౌదరి అంటే అగైనెస్ట్ కూడా కాదు. వరుసగా 2 కాంట్రవర్సీల్లో ఆవిడ బిగ్ టీవీ వేదికగా ఆవిడ గురించి డిస్కస్ చేస్తుంది. ఒకటి బిగ్ బాస్ బయట ఉన్నప్పుడు బిగ్ టీవీలో డిస్కస్ జరిగింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిగ్ టీవీలో ఆవిడ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి ఇష్యూ జరిగినప్పుడు అది మేమే రైజ్ చేసాం. అతిపెద్ద కుంభకోణంలో ఫస్ట్ టైం రీతూ చౌదరి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బహుశా జబర్దస్త్లో చిన్న క్యారెక్టర్లు ఏవో చేస్తుంటారు తప్ప పెద్ద పాపులర్ కూడా కాదు, పెద్దగా తెలిసింది కూడా కాదు. కానీ ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్న కొన్ని 100 కోట్ల భూ స్కామ్లో ఆవిడ పేరు బయటకు వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తే నా పాపం ఏమి లేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ శ్రీకాంత్తో విడిపోయాను అంటూ ఎవడో చెప్పుకునే ప్రయత్నం చేసింది. సరే, అదే శ్రీకాంత్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చాడు, ఏదో చెప్పుకునే ప్రయత్నం అతను కూడా చేసేసాడు. నా భార్య అని అంటాడు, మా ఇద్దరికి మధ్య పెళ్ళి అయింది అంటాడు, కానీ అన్ని 100 భూములు ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటాడు. సో ఆ రోజు మొత్తం డాక్యుమెంట్స్తో సహా తీసి చూపించాము. సో ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రీతూ చౌదరి అదే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి గారి సొంత ఫ్లాట్కి ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు అడ్డంగా. సరే, ఏ అపార్ట్మెంట్కైనా ఎవరైనా వెళ్ళొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుదాం 4 గంటల వరకు వెళ్తారా అనేది ఇక్కడ విచిత్రం, విడ్డూరం, ఆసక్తికరం. సో దాని గురించే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇలా ఒకసారి బిగ్ బాస్ వ్యూయర్స్కి ఏం చెప్తారండి మీరు? బిగ్ టీవీ కాదు, బిగ్ బాస్ వ్యూయర్స్కి. ఎందుకంటే ఆమె 2 వారాలు కొనసాగింది అంటే చాలామంది ఓట్లేసారు ఆవిడకి. సో నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవ్వాలన్న వాళ్ళ ఓట్లే కీలకం. సో ఇలాంటి టైంలో ఆమెకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అది కూడా పర్టికులర్గా మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆవిడే కారణమని మీరు చెప్తున్న నేపథ్యంలో మీ బెడ్రూమ్లో స్వయంగా ఆవిడకి సంబంధించిన వీడియోస్ కూడా రికార్డ్ అయిన ఈ సందర్భంలో బిగ్ బాస్ వ్యూయర్స్కి రీతూ చౌదరిని ఎంకరేజ్ చేసి ఆదరించి అభిమానించే ప్రేక్షకులకి ఏం చెప్తారు? సార్, మనకి విజయవాడ, మా ఊరు నందిగామ, విజయవాడ నుంచి ఈ స్పేస్కి వెళ్ళిన ఉంది రీసెంట్గా, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఏ మనిషికైనా ఈరోజు కావాల్సిన డబ్బు. ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, రేపు అప్పులు ఏంటి, ఈఎంఐలు ఏంటి, ఇదే ఆలోచిస్తాడు ప్రతి వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళని ఆదరిస్తే అసలు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇప్పుడు మనీ రొటేషన్ ఒకటి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనే బిగ్ థింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాంటి చిల్లర పనుల వరకు ఈ రొటేషన్ జరుగుతూ ఉంటుంది మనీ. ఇట్లాంటి వాళ్ళు రొటేట్ చేయకపోవటం వల్ల జరిగే లాస్ అయితే ఏం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని పెద్దోళ్ళని చేసి ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు, షియారా ఫెరెగ్నీ అని ఒక ఉంటుంది, ప్యారిస్కి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆమె షియారా ఫెరెగ్నీ అనే బ్రాండ్ పెట్టి కొన్ని 1000 కోట్లు సంపాదిస్తుంది. కెమిలియా కోయెలో అని ఒక ఉంటుంది, స్పెయిన్, కొన్ని 1000 కోట్లు. మన హైదరాబాద్లో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఎత్తితే బిజినెస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి ఎక్కరు. నీట్గా పద్ధతిగా బతికే ఆడపిల్లలు ఎక్కరు. అందం కావాలా, కాదు కావాల్సింది ఈ సోది మసాలా. దీనివల్ల మగాళ్ళకి ఖర్చు అవుతుంది, లేకపోతే ఆ పెళ్ళాలు లేనప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ ఒక జాబ్ జనరేట్ అవ్వదు, ఒక ఇండస్ట్రీ రాదు. ఓన్లీ మగాళ్ళే కష్టపడితే దేశం డెవలప్ అయిందంటాం అబద్ధం. ఆడాళ్ళ కష్టం కూడా ఉంది.
కానీ ఆడోళ్ళని ఎండ్ ఆఫ్ ద డే ఇలా హింస పెట్టి ఆడోళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ పిల్లలకి రేపు జాబ్లు ఉండవు. నేను చెప్పేది లాజిక్లెస్గా అనిపిస్తుంది, ఎందుకంటే కామన్ సెన్స్ లేనోడే అట్లాంటి వాళ్ళు ఫాలో అవుతాడు. చాప్రీస్కి అలాగే అనిపిస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే నిజంగా రెవెన్యూ జనరేట్ చేసి 10 మందికి ఉపాధి ఇస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆదరించండి. వరల్డ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అలా బతుకుతున్నారు. ఈరోజు కూర్చొని ఇదే డ్యాన్స్ వేస్తేనో లేకపోతే ఇదేస్తేనో కాదు, ప్రొడక్ట్స్ పెడుతున్నారు, సర్వీసెస్ పెడుతున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వరల్డ్కి రీచ్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఆదరించి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెద్దోళ్ళని చేసి దేనికి పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతారు ఫర్ ఎవర్. హైదరాబాద్లో ఎవరో వచ్చి బిజినెస్ పెట్టుకునే పరిస్థితి లేదు. చాలా తెలివైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ పక్కన ఇళ్ళల్లో కాపురాల్లో పెట్టే ఇంట్రెస్ట్ కనుక ఏమన్నా బిజినెస్ మీద పెడితే చాలా బాగుపడతారు. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఇంత బిజినెస్ చేసుకుంటున్నాను, లేకపోతే ఎంతో కొంత మా ఫాదర్ చాలా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా. ఈ అమ్మాయి వెనుక సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం అయినా సిగ్గుంటే సిగ్గుపడండి, అంతకు మించి నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు ఒక పనికొచ్చే ఇన్ఫ్లుయెన్సర్ని చైనాలో ఈ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ ఇలా పనికొచ్చే వాళ్ళని ఎక్కువ అల్గోరిథం బూస్ట్ చేస్తుంది. కానీ ఇండియాలో చాప్రీస్ని బూస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫాలో అవటం వల్ల. కేవలం చాప్రీస్నే పైకి తీసుకెళ్తుంది. ఒక ఆడది ముందుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్ వరల్డ్ని వెళ్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇలాంటి ఆడియన్స్ లేక వేరే దేశాల్లో. వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక చోట పని చేసుకొని వచ్చాక ఓ అవునా వీడితో ఇది తిరిగిందా, అవునా ఇది ఇలా చేసిందా, ఇదే కావాలి. సర్టెన్ వ్యక్తి ఒక బిజినెస్ పెట్టిందంటే మనకు వద్దు, ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారు సార్. చెప్తున్నా కదా, ఇలాంటి ఆడవాళ్ళని ఆరాధించడం మొదలు పెడితే మనం ఆటవికం నుంచి ఇక్కడికి వచ్చామో ఇక్కడి నుంచి ఆటవికానికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. 2025లో కూర్చొని ఒక లీగల్గా నాకు అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్లోకి ఒక అమ్మాయి ఫేమ్ ఉంది కదా అని దూరుతుంది అంటే నేనేమనుకోవాలి సార్? నా ఇంట్లోకే దూరిందంటే ఎంతమంది ఇళ్లలో దూరింది ఈ అమ్మాయి? దూరలేదని ప్రూవ్ చేయమనండి. అమ్మాయి కాల్ డేటా తీపించండి, నా దగ్గర ఉంది, నేను తీస్తా కొన్ని రోజుల్లో, కంగారేం లేదు. అంటే టెక్నాలజీ ఎంత అండర్ డెవలప్డ్ అనుకుంటున్నారు సార్ వీళ్ళు? ఇలా ఫోన్లు చూడలేమనుకుంటున్నారా? ఒక్కసారి అండి, బేసిక్గా చాలా రోజుల నుంచి నాతో సహా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సినిమా హీరో ధర్మ మహేష్ అంటూ ఉంటే ఈయన సినిమాలో నటించాడు, ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, మాకు అర్థం కాలేదు నిజానికి. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఎవరి ధర్మ మహేష్ అనే దాని మీద మేము మా డెస్క్ టీంని ఒకసారి ఆయన ఫోటోలు తీయండి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరి ధర్మ మహేష్ అని. నిజంగా సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన. యాక్ట్ చేసి వెతికితే గూగుల్లో సింధూరం అనే ఒక సినిమా వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. బేసిక్గా ఆయన పాపులర్ హీరో కూడా కాదు, పెద్ద క్యారెక్టర్లు కూడా చేసినట్టు ఏం లేదు. సరే, అతను సింధూరం అనే సినిమాలో చేశాడు, ఆ సినిమా బాగానే ఉంటుంది. ఓకే, ఆ సినిమా బాగానే ఉంటుంది, అది బాగానే లైవ్ అయింది, ఓటీటీకి కూడా ఎక్కింది. ఆ టైంలో బాగానే ఉన్నాడు అతను. వాళ్ళ సినిమా హీరోయిన్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అసలు ఈ సెకండ్ సినిమాలో ఉన్నంత చాప్రీస్ జల్లెడ బట్టి ఎతికినా ఎక్కడ దొరకరు. ఆ హీరోయిన్నే ఆ రితు చౌదరి ఇంకో పాప ఉంది వాళ్ళ సినిమాలో, ఆ పాపే నన్ను బెదిరిస్తుంది. అసలు వీళ్ళు రెండో సినిమా ఏంటండి? ఇతను రెండో సినిమా డ్రింకర్ సాయి సార్. డ్రింకర్ సాయి ఓటీటీ సినిమానా మామూలుగా రిలీజ్ అయిందా? వాళ్ళకు థియేటర్ ఉంది సార్, దాంట్లో రిలీజ్ చేశారు. మిగిలిన థియేటర్స్ నాకు తెలీదు. వాళ్ళ థియేటర్లోనే మొత్తం రిలీజ్ చేసుకున్నారు. ఓటీటీకి అయితే ఇంకా ఎక్కల. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత కూడా మాకేం స్ట్రైక్ అవ్వట్లేదు. నేను కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా నేను సినిమాలు చూస్తాను. బట్ మీరు చెప్పిన సినిమా టైటిల్ కూడా నాకు రిజిస్టర్ కాల. ఆ సినిమా అసోసియేషన్తో చాలా పాడైపోయాడు సార్ ఇతను, చాలా పాడైపోయాడు. అంటే ఇతను ఏదో ఉత్తముడు, కేవలం ఈ రితు చౌదరి వల్ల నేను చెడిపోయాడని నేను అనను, కానీ చాలా చాప్రీస్ ఉన్నారు ఆ సినిమాలో. ఆ ఐశ్వర్య శర్మ అనే అదో పెద్ద వేస్ట్ ఫెలో. అసలు వీళ్ళందరి గురించి అడ్రస్ చేయకపోతే నాకు పాపం తగిలిద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఓపెన్గా వస్తుంది వెళ్తుంది, ఎంతమంది ఫ్లాట్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి. ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో.
ఓకే. మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే. నేను అప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఓకే. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది. సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారు నాకు తెలీదు, ఇతను కాక ఎవరు చెప్తారు నాకు తెలీదు ఎవరు చెప్పారు. అమ్మాయి సడన్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో తగులుకుంది. నువ్వు చేయలేవు ఈ పని, నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్ లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లలో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు దందానే ఏంటిది నాకు అర్థం కాదు. రీతు గురించే సీత గురించి? రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. సీత వేరే ఎపిసోడ్. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్దంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్ లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారు అనుకుంటారా ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఆ రోజే ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మళ్ళీ దరిద్రం ఏంటంటే వాళ్ళే వస్తారు నా ఇంటి ముందుకు, వాళ్ళే డాన్స్లు వేస్తారు, వాళ్ళే రాళ్ళేస్తారు, వాళ్ళే చీ అంటారు, వెళ్ళిపోతారు. అదేదో పెద్ద ప్రోగ్రామ్ లాగా. ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. నేను అమ్మాయిని ఏం అడిగానంటే, సరే ఓకే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే గుడ్ ఇంటెన్షన్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు నీకు ఎలా తెలుసు మేము క్రికెటర్ని ఎత్తుతున్నామని అని అడిగితే, నాకు ఎలాగో తెలుసు, మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారో అక్కడ పని అవ్వదు, నేను మీకు ఆ పని చేసి పెట్టగలను. అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవర్రా మీరంతా అనే స్టైల్లో అయిపోయింది నా బతుకు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు అతనితో అసోసియేషన్ ఉంటే అతనితో ఉండాలి, నన్ను ఎందుకు కదిలిస్తారు? అసలు బిగ్ బాస్ ఆర్టిస్ట్ అమ్మాయి ఏదో కాదండి, అతనితో ఉన్న పరిచయంతో మీకేదో హెల్ప్ చేసే దూరంలో అడిగిందా, లేకపోతే మీరు రితు చౌదరి లాగా ఆమె కూడా? అది నాకు తెలియదు, భర్తతో నాకు తెలియదు సార్, అది నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే నేనైతే ఆ సీత అనే అమ్మాయిని ఎప్పుడు ఇతనితో అలా చూడలేదు. ఆమె డ్రింకర్ సాయి సినిమాలో యాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే, చాట్లు ఉన్నాయి మావి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చేయలేను కాబట్టి ఆ అమ్మాయి చేసిద్దంట. ఇప్పుడు సార్ నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చా, మీరు కార్ కొనుక్కుంటున్నారని నాకు ఎవరో ఎక్స్పర్సన్ చెప్పారు. ఈ కార్ కాదు, ఈ కార్ తీసుకో అని చెప్తే మీకు కూడా తీసుకోబుద్ది అయిద్ది. నేను వచ్చి నువ్వు కార్ సెలెక్ట్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, అందుకే నేను వచ్చి హెల్ప్ చేస్తున్నానంటే మీకు ఎలా ఉంటుంది? నీ డబ్బా, నీ పెత్తనమా, నీ కష్టమా, నీ ఖర్చా? దేనికి వచ్చి పెత్తనం చేస్తున్నావు అసలు నా ఇన్స్టాగ్రామ్? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అమ్మాయికి ఏంటి అసలు నా బిజినెస్కి అమ్మాయికి సంబంధం ఏంటి? దేనికి మెసేజెస్ పెట్టింది నాకు అనేది నా క్వశ్చన్. సార్ వీళ్ళందరికీ టైంపాస్ లేదు సార్, మరి ఆఫర్లు లేవో ఏంటో నాకు తెలీదు. ఉంటే చేసుకోవటం మంచిది, పక్కిళ్ళకి రావటం ఏంటి సార్? అసలు సినిమాలు చేసేవాళ్ళు షూటింగ్లకు రావాలి, వెళ్ళాలి, ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. అమ్మాయికి ఏం అవసరం సార్ సీతకి నాకు మెసేజ్లు? అసలు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోవాలి అమ్మాయి? చాట్ మేము ఇద్దరం ఎప్పుడైనా పరిచయమా? ఏ రోజైనా హాయ్ బాయ్ చెప్పుకున్నామా? టీజర్ లాంచ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి, నన్ను నా కొడుకుని అవాయిడ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు, సీతాని పిలిచారు, అందరిని పిలిచారు. 2 రోజులో 4 రోజుల్లో ఉంది, మరి అక్కడ ఎక్కడుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి అక్కడి వరకు ఉండాలి, అతను పిలుచుకున్నాడు కాబట్టి అతని వరకు ఉండాలి. లేదా ఒకవేళ హీరోకి వైఫ్ అనే పాయింట్ ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు, లేకపోతే హాయ్ గౌతమి ఎలా ఉన్నావు అని పలకరిస్తారా? లేకపోతే మీకు రాదు, మీరు వెళ్తున్న పర్సన్ చేయలేడు, ఈవ సెలబ్రిటీ మేనేజరా? నా సింగిల్ క్వశ్చన్ ఇందులో. అండ్ రితు విషయంలో నా సింగిల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నా ఫ్లాట్కి రావడానికి ఆ అమ్మాయికి రైట్ ఏంటి? రాత్రిపూట అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కైనా రావచ్చు అని మీరు అంటున్నారు, నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లీగల్గా ఆ అమ్మాయికి నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. అన్నిసార్లు రిపీటెడ్గా హస్బెండ్ నన్ను అబాండన్ చేసినప్పుడు ఆ అమ్మాయి అదే పనిగా ఉద్యమంలాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి రమ్మని అడిగిన కారణం ఏంటంటే, ఒక జనరల్ ఇష్యూ, ఒక సోషల్ ఇష్యూ. చాలామంది అమ్మాయిలు మీలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే
ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త వల్ల, నా భర్త ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుని నన్ను నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు, లేకపోతే నా ప్రాపర్టీస్ అన్ని లాక్కున్నాడు మీలాగా ఎవరైనా చెప్తే ఆ మహిళకి సొసైటీ నుంచి సపోర్ట్ రాకపోగా తిరిగి ఆ మహిళనే కించపరుస్తారు. నీ క్యారెక్టర్ ఏంటి అని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. బహుశా మీరు ధర్మ మహేష్ మీద అలిగేషన్స్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. నేనేం చేయలేదు సార్. ఇతనికి ఒక టీం ఉంది, పెయిడ్ ఆర్టిస్టులు. ఓకే, యూట్యూబ్లో కూడా పెయిడ్ యాడ్ ఎవడో చేశాడు, కానీ నన్ను అయితే ఎవరు అప్రోచ్ అవ్వాలా. అండ్ మోర్ ఓవర్ ఏదో డిబేట్లకి లాగాలని ట్రై చేశారు, కానీ అతను బ్లడ్ రిలేషను వస్తే తప్ప నేను ఎవరితో డిబేట్లతో కూర్చోను, నాకు అనవసరం. ఎందుకంటే ఇది నాకు ప్రాబ్లం కాజ్ చేసింది అతను. ఎవరినో వాయిస్గా వాడుకున్నా నాకు కుదరదు, నేను అతనితోనే మాట్లాడతాను. అండ్ నన్నేం కించపరచలేదు. ఇతని ఫ్రెండ్సే ఉంటారు, భీమనేని వంశీ అని ఒకడు ఉంటాడు, వాడి మీద రేప్ ఛార్జ్ షీట్ ఉంది. భీమనేని వంశీ. ఓకే, ఏం చేస్తాడు ఆయన? ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఏం చేస్తాడు నాకు తెలియదు. ఓకే, ఇంజనీరింగ్ అయితే డిస్కంటిన్యూ బ్యాచ్ అతను నాకు స్టిల్ మెసేజెస్ పెడుతున్నాడు. నేను ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నాడు, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొద్దు. అతని యూట్యూబ్ ఛానల్ నేమ్ సిగ్గులేని సమాజం. యూట్యూబ్ ఛానల్ పేరు సిగ్గులేని సమాజం. ఓకే, సిగ్గులేని సమాజం. దాని నుంచి ఇతను నాకెవ్వరు మంచి కామెంట్స్ పెట్టినా లేకపోతే ఎవరేం మాట్లాడినా వెంటనే ట్రిగ్గర్ అయిపోయి ఏం లేదు ఇప్పుడు ఇతను 5ో 10ో ఇస్తాడని రేపు దానికి భజన్ బ్యాచ్ ఇదంతా. ఇలా తప్ప సార్ అసలు తల్లున్నోడు చెల్లున్నోడు ఏ రోజు నన్ను కించపరచలా. సపోర్ట్ ఉంది సొసైటీ 100%. అంటే పర్టికులర్ ఇంకొకటి మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, సరే సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నాకు అర్థమైనట్టు ఆయనకు అర్థం కావాలని లేదు, ఆయనకు అర్థమైనట్టు ఇంకొక ఆయనకు అర్థం కావాలని లేదు. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఒక పోరాటం చేస్తున్నారు, అది కూడా మీ భర్త మీద ఇన్నేళ్ళు కాపురం చేసి ఒక బిడ్డను కన్న తర్వాత ఒక ఫైట్ చేస్తున్నారు. ఒక ఆడది బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి ఇంత చెప్పే ధైర్యం చాలామంది చేయరు, బాధలు పడుతూ ఉంటారు, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తారు తప్ప ఓపెన్ అప్ అయ్యి బయటికి చెప్పరు. ఎందుకంటే సొసైటీ నుంచి సపోర్ట్ రాదు అని చాలామందిలో ఉన్న ప్రాబ్లం అది. మీకు మీ పేరెంట్స్ నుంచి, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఉందా సపోర్ట్? ఎందుకు మనకెందుకు ఈ గోలంతా అనే ఉన్నా వాళ్ళు కూడా వద్దులే వెనక్కి లాగుతున్నారా? అలా ఏం లేదు సార్, అలా అని ముందుకెళ్ళు అని కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మా సిస్టర్ లేకపోతే నేను ప్రెగ్నెన్సీలో సూసైడ్ చేసేసుకునేదాన్ని. ఓకే, నేను అది రాసివ్వగలను పేపర్ మీద. ఎందుకంటే అసలు నేను ఈ సూసైడ్కే చాలా యాంటీ పర్సన్ని. నాకు ఆ థాట్స్ ఎవరికైనా వచ్చినా నచ్చవు. అలాంటిది నేను గోత్రూ అయిన వాటికి నాకు రోజు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ అని నిద్ర పట్టేది కాదు. కాలు ఇలా హారర్ మూవీల్లో ఇలా కాలు లాగితే ఆటోమేటిక్గా కాలు కదిలిద్ది కదా, అలా కాల్ ఆటోమేటిక్గా కదిలి లేసి ఉలిక్కిపడి లేసి కూర్చునేదాన్ని నేను. తర్వాత చిల్స్ వచ్చాయి, బాడీ షివర్ అయ్యేది. మా అక్క ఏం చేసేదంటే గట్టిగా నా మీద పడుకోవటమో లేకపోతే గట్టి పట్టుకోవటమో, ఏం కాదు నేనున్నాను. అసలు మా అక్కనే పర్సన్ లేకపోతే 100% గౌతమి లేదు సార్ ఈరోజు. అంటే ఈ హెల్త్ ప్రాబ్లం భర్తతో ఈ గొడవల తర్వాత డిప్రెషన్ నుంచి వచ్చిన ప్రాబ్లమా లేకపోతే బిఫోర్ దట్ ఉందా? 100% యాంగ్జైటీ సార్. యాంగ్జైటీ వల్ల సార్ నేను నార్మల్గానే నాకు ధైర్యం ఎక్కువ. ఇతను అనే వ్యక్తి నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి నేను అతని దగ్గర భయపడ్డా. లేకపోతే నేను తప్పులు చేయలేదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు. అతను అనేవాడు నన్ను వదిలేస్తాను, నన్ను బ్లాక్ చేసి నన్ను దూరం పెట్టి ఈ అమ్మాయిలతో తిరుగుతా, నువ్వు కూడా అబ్బాయిలతో తిరుగు, ఇలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి నాకు పానిక్ అటాక్స్ అయినాయి. పానిక్ అటాక్స్ కూడా మామూలుగా అవ్వాల. నా రెయిన్బో ఫైల్ ఉంటుంది సార్, ప్రెగ్నెన్సీ ఫైల్ ఉంటుంది, తీసుకొని చూడండి నాకు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ ఉందో లేదో. తర్వాత నేను డెలివరీ అయ్యాక నేను ఏ రోజు ఏడవలా. ఒక 2 times ఏడ్చాలండి, అది చెప్పిన అబద్ధం అవుతుంది. నేను నా డెలివరీ తర్వాత నా బిడ్డ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అసలు వాడు పుట్టినప్పుడు ఏడవలా. నేను భయపడ్డా, ఏడవలేదేంటి బిడ్డ హెల్దీయా ఏంటి ఓకేనా. వాడికి ఎంత గుండె ధైర్యం అంటే అసలు దేనికి భయపడ్డు, దేనికి భయం లేదు. వాడిని చూసి నేను చాలా నేర్చుకున్నా లైఫ్లో. ఇప్పుడు బిడ్డకి ఎన్నేళ్ళు ఉంటాయండి? 1.5 years ఉంటుంది సార్. 1.5 years. ఈ 1.5 yearలో ఈ డిస్ప్యూట్ తర్వాత కొడుకుని చూడటానికి ఎప్పుడు ధర్మ మహేష్ రాలేదండి? సార్ ప్రయత్నం కూడా చేయలేదు? లేదు సార్, జనవరిలో మేము విడిపోయాం. ఓకే, కంప్లీట్గా విడిపోయాం. విడిపోయాక ఇతను ఫస్ట్ నన్ను కొడుకుని దూరం చేస్తున్నారనే పాయింట్ తెచ్చాడు. తర్వాత ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను ఇంకా హీఈస్ నో మోర్ ఇన్ మై లైఫ్ అని, నేను నీట్గా మాట్లాడా అతనితో. ఇంక ఇది అవ్వదు, సరే విడిపోతాను, నేను నీకు కావాల్సినట్టే నేను వెళ్ళిపోతాను ఈ లైఫ్లోంచి,
నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు, రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు, ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు, ఆల్ గుడ్డా అని అడిగేదాన్ని. ఒక స్ట్రేంజర్స్లా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారో నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా ఆ పాయింట్లో నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు, నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారతాడు, ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని. అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది, మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేము ఇద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్, ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు. ఓకే, నువ్వెందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. ఇంజనీరింగ్లో ఎలా అయితే ఇబ్బందులు పడ్డానో నేను డబ్బులు లేక, ఇప్పుడు నాకు అదే పరిస్థితి. అతని అకౌంట్లో మినిమం 50 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు మీరు హోటల్స్ని బాగా ఎక్స్పోజ్ చేశారు కదా, అంటే మీరు నడుపుతున్నారు కదా, మీరు కిస్మత్ సంథింగ్ జైలు మండి అనే కాన్సెప్ట్తో పెట్టారు. అసలు జైలు గదులు, పోలీస్ స్టేషన్ లోపల లాకప్లు ఎట్లా ఉంటాయి, జైలు లోపల గదులు ఎట్లా ఉంటాయి, కటకటాలు పెట్టి దాని లోపల మండీ సిస్టమ్ పెట్టి ఒక బిజినెస్ లైన్ని తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ మీద అతందా? ఇంటీరియర్ అనేది ఇద్దరి డెసిషన్ సార్. ఓకే, జైలు పెడదాం అనేది, రెస్టారెంట్ పెడదాం అనేది నా డెసిషన్, మండీ కుజిన్ పెడదాం అనేది అతని డెసిషన్. నేనేది అట్లా కదండి, ఒక జైలు ఆకారంలో లోపల రూమ్ సెటప్ చేసి కటకటాల లోపల కస్టమర్లు కూర్చొని తినాలన్న కాన్సెప్ట్ ఇద్దరిది. అదొక గ్రూప్ డిస్కషన్లో వచ్చింది ఇద్దరికి. చెన్నైలో ఆల్రెడీ ఉంది, ఓకే, చెన్నైలో జైల్ ఖానా అనే నేమ్తో ఆల్రెడీ ఉంది. ఇది చూసావా అనే పాయింట్ వస్తే ఇలా పెడదామా, ఇలా పెట్టేద్దాం. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయండి ఫ్రాంచైజీ మీద బ్రాంచెస్? ఇప్పుడు 17th ఓపెన్ అవుద్ది సార్ త్వరలో. 17th మీరే నడుపుతున్నారా, ఇంకా అతని కింద ఉన్నాయా? అతని కింద బ్రాండ్ లేదు సార్. 4 బ్రాంచ్లు మేము ఇన్వెస్ట్ చేసుకున్న బ్రాంచ్లన్నీ అతనే ఉంచుకున్నాడు. ఓకే, బ్రాండ్ నా పేరు మీద ఉంది సార్. ఫస్ట్ బ్రాంచ్ కూడా నా పేరు మీదే ఉంది లీగల్గా. 2017లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే బేసిక్గా బాడీ షేవింగ్ గురించి. అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళు ఒళ్ళు చేస్తే లావ్ అయిపోతే వాళ్ళ మీద భర్తలకి ఒక విరక్తి లేకపోతే ఇంట్రెస్ట్ పోవటం అనేది జరుగుతుందని మీరు ఒక ఇంటర్వ్యూలో సంథింగ్ చెప్పింది నేను విన్నాను. అంటే అక్కడైనా క్లాస్ వచ్చింది మీ ఇద్దరికి? అంటే మీ మీద బిఫోర్ దట్ అతను బాగానే ఉన్నాడని చెప్తున్నారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సార్ నాకు హానెస్ట్గా నన్ను తప్పుగా అనుకున్నా నేను అదే మాట్లాడగలను సార్. ఒకవేళ అతను అమ్మాయిలతో తిరిగినా నా బిడ్డ కోసం నేను యాక్సెప్ట్ చేసేదాన్నేమో. ఓకే, ఒక ఆడదానిగా చెప్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఫాదర్ రోల్ని రీప్లేస్ చేయలేరేమో అనే భయం ఉంటుంది తల్లికి. యాక్సెప్ట్ చేసేదాన్నేమో. వావి వరుసలు ఉండాలి, వావి వరుసలు ఉండాలి, అక్కలు, చెల్లెళ్ళు, లేకపోతే నా ఫ్రెండ్స్, ఇవి నాకు అవ్వవు సార్. నాకు వాల్యూస్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు తప్పు చేశారు అంటే అబ్బాయికి కూడా 30 ఏళ్ళు, ఏదో 30 ఏళ్ళు వైఫ్ దూరంగా ఉంది, లేకపోతే రకరకాల ఈ రితు చౌదరి లాంటి వాళ్ళు పక్కన ఏదో ఎక్కించుంటారు, ఏమన్నా తినగోడిని ఇచ్చుంటారు, మైండ్ పని చేయలేదు అనుకోవచ్చు, అనుకొని క్షమించవచ్చు. కానీ వరుసలు ఉండాలంట నేను, అంతే. క్యారెక్టర్ ఉండాలి. నేను ఇది బాడీ షేవింగ్ చేశారు మిమ్మల్ని పెళ్ళి అయిన తర్వాత. మీరు పెళ్లికి ముందు మిమ్మల్ని బాగానే ఇంట్రెస్ట్, మీ ఇద్దరు అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? లవ్ అరేంజ్డ్ సార్. లవ్ కమ్ అరేంజ్? అరేంజ్డ్. ఫస్ట్ లవ్, తర్వాత అరేంజ్డ్. అంటే ఇంటర్ క్యాస్ట్ లాంటిది ఏం కాదు? కాదు. ఓకే, లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే, అండ్ దెన్ ఈ సందర్భంలో పెళ్లికి ముందు మిమ్మల్ని బాగానే ప్రేమించాడు, బాగా సార్, మిమ్మల్ని బాగానే చూసుకున్నాడు, అంతా అయింది.
పెళ్ళై బాబు పుట్టిన తర్వాత మీరు కొంచెం ఒళ్ళు చేశారు, లావ్ అయ్యారు, వెయిట్ గెయిన్ అయ్యారు. ప్రెగ్నెన్సీ నుంచి వెయిట్ గెయిన్ అయ్యారు. అప్పటి నుంచి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడా? అవును. అంటే లావ్ అయ్యారనే కారణంతోనేనా? అది నాకు తెలియదు సార్, కానీ నాతో ఒకసారి అన్నాడు. ఒకసారి నాతో ఏమన్నాడంటే, నువ్వు ఎంత బాగుండేదానివి, ఎంత సన్నగా ఉండేదానివి, నీకు న్యాచురల్గా యాబ్స్ ఉండేవి, అసలు ఇలా అయిపోయావేంటి, నమ్మలేకపోతుందని నేను చూస్తుంటే. సార్ ఇప్పుడు మనం ఆటవిక కాలంలో లేవు సార్. అడ్రస్ చేయటం వల్ల ఒక మనిషి తప్పుడోళ్ళు అయిపోరు. ఉమెన్కి చాలా నీడ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అది హస్బెండే తీర్చగలడు. ఆ టైంలో దూరంగా ఉన్నాడంటే మరి ఇష్టం లేకే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. ఒకసారి ఓపెన్ అయ్యాడు, నాకైతే నిన్ను చూడాలని లేదు అనేది. అంత చూడాలని లేకపోతే చూడకనే చెప్పాను నేను, రాకు నా దగ్గరికి, మాట్లాడకు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు. ఇతనిలో ఇద్దరు ఉంటారు. ఒక వ్యక్తి మంచోడు, ఒక వ్యక్తి అసలు ఇంకా వర్ణాతీతం. ఇద్దరి మధ్యలో నలిగిపోతారు ఎవరైనా అతనితో. ఎందుకంటే అతని మీద నాకు ఎంత ఇష్టం లేకపోతే నాకు రితు చౌదరి మీద కోపం వస్తుంది. ఒకసారి మీరు, ఇప్పుడు కాదు, నేను చూసిన రోజు అతని మీద నాకు ఎంత ఇష్టం లేకపోతే జనవరిలో నేను 2 రోజులు ఐసీయూలో ఉండి హాస్పిటలైజ్ అయ్యి అతన్ని స్టిల్ నేను క్షమించా. ఎంత ఇష్టం ఉండాలి నాకు? 13 ఏళ్ళు అతనితో నేను ఉన్నానంటే నా మనసులో ఎంత ఇష్టం ఉండాలి అతనంటే. నేను ఈ 13 ఏళ్ళలో ఇంకో మగాడిని కనీసం చూడలేదు అంటే, నేను వయసులోనే ఉన్నాను, నాకు చుట్టూ ఉంది కలర్ఫుల్ లైఫే, నా చుట్టూ నన్ను ఫ్లర్ట్ చేసే అబ్బాయిలు ఉన్నారు. నేను ఎవరికి స్కోప్ ఇవ్వలేదు అంటే అతని మీద నాకు ఎంత ఇష్టం. ఈ ఇష్టం రావటానికి అతను ఏమి చేయకుండా వస్తుందని నేను అన్ను. అతను నా 19 ఇయర్స్ ఏజ్లో అతను చేసిన వాటికి నేను ఇష్టపడ్డా, చాలా అన్కండిషనల్గా ఇష్టపడ్డా. కానీ దానికి ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఓ మాఫియా లాగా, ఈ అమ్మాయే కాదు సార్, ఇప్పుడు ఆ బిగ్ బాస్ సీత అయినా ఏంటి అంత డిఫెన్స్? ఒక మొగుడు పెళ్ళాం మధ్యలో నీకేంటి? నాకు అర్థం కాక అడుగుతాను, ఇప్పుడు కాదు, అప్పుడు జరిగింది. మీరు అన్నది అది కానీ బేసిక్గా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొంత ఒళ్ళు చేశాను. సహజంగా చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల లావ్ అవుతారు, 36 kgs చాలా మంది ప్రాబ్లమ్స్ గెయిన్ అవుతారు. దాని కారణంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను హేళన చేశాడని కూడా మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను లావ్ అయ్యావని. బట్ మీరు ఎక్కడ లావ్ లేరు కదంటే. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా? తగ్గాను సార్, ఇప్పుడు నేను 28 kgs తగ్గాను పోస్ట్ డెలివరీ. నేను నార్మల్గానే ఫిట్నెస్ ఫ్రీక్ సార్. నాకు ప్రెగ్నెన్సీలో అవ్వలేదు అంతే. ప్రెగ్నెన్సీలో నేను 10 minutes కూడా వాక్ చేయలేకపోయేదాన్ని, బాడీ సహకరించి. సహజంగా లేడీస్ ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లావ్ అవుతారండి. అవును, అది కామనే కదా. కొంతమందికి థైరాయిడ్ అటాక్ చేస్తుంది. ఆ టైంలో అయితే నాతో లేడు సార్ అతను. ఏ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి నన్ను చెకప్లు చేసిన వాళ్ళని అడిగినా చెప్తారు నేను సింగిల్గానే వచ్చానని. విజయవాడ రెయిన్బో. అప్పటికే మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అంతే. ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లేనా? 100% సార్. అసలు రితు చౌదరి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా. ఏం మీ జీవితాన్ని నాశనం చేసింది రితు చౌదరి. 100% ఆ అమ్మాయి హ్యాండ్ ఉంది సార్. ఎవరు డినై చేస్తే ఎందుకు భయపడాలి సార్? అసలు ఎవరికి నేను భయపడే అవసరం నాకు లేదు. అసలు ఆ అమ్మాయికి ఏం పని? పెళ్ళైన అతనితో సినిమాకి వచ్చిన అమ్మాయి యాక్ట్ చేయాలి, పోవాలి. ప్రోగ్రామ్ని ఆమె భర్త శ్రీకాంత్ మరి ప్రస్తుతం భర్త అని చెప్పుకుంటుందో చెప్పుకోవట్లేదో తెలియదు, అతను భార్య అని చెప్పుకుంటున్నాడో లేదో తెలియదు, అతను కూడా చూస్తూ ఉంటాడు. అలాగే రితు చౌదరి అమ్మా నాన్న కృష్ణా జిల్లా వాళ్ళు అనుకుంటా, బహుశా వాళ్ళకి పబ్లిక్గా ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? సార్ నేను అసలు మహేష్తో వాళ్ళ ఫ్యామిలీతో తప్ప ఇంకెవరికేం చెప్పదలుచుకోవట్లేదు సార్. రితు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ మరి ఎందుకు ఇలా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళ హస్బెండ్ ఏం గో త్రూ అయ్యాడో అసలు అతనితో నాకు సంబంధం లేదు. డోంట్ వాంట్ టు టాక్ విత్ హిమ్. అసలు నాకు అనవసరం. ఈ అమ్మాయి వచ్చి నా ఫ్లాట్కి రావటం మాత్రం నాకు కుదరలా, నాకు అవ్వలా. ఈ అసందర్భంగానే ఒక మాట అండి, బేసిక్గా బిగ్ బాస్ను హోస్ట్ చేస్తున్న నాగార్జున గారికి మీ జీవితాన్ని నాశనం చేశారని మీరు చెప్తున్న రితు చౌదరి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? పోనీ సార్ నాగార్జున గారికి చెప్పేంత పెద్ద అవసరం లేదు, పెద్ద చిన్న అవసరం లేదు. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నది ఆయన. ఒకరి జీవితాన్ని నాశనం చేసి హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఒక అమ్మాయి గురించి బహుశా వాళ్ళకి తెలిసి దానిలో రిక్రూట్ చేస్తారు, తీసుకుంటారా? బిగ్ బాస్లోకి తెలియకుండా తీసుకుంటారా? అలాంటిది మీకు చెప్పొచ్చు, చిన్న పెద్ద అక్కర్లేదు. నా జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయిని మీరు మీ ప్రోగ్రాంలో ఇవాళ పార్టిసిపేట్ చేయించి ఆయన మార్కులు వేస్తాడు కదా ప్రతి శనివారం ఆదివారం వచ్చి. సార్ ఇప్పుడు నా పెయిన్ అనేది ఎంతమంది పర్సనల్గా తీసుకుంటారో నాకు తెలీదు, కానీ నేనైతే పెయిన్ గోత్రూ అయ్యాను అనేది 100% నిజం. ఇప్పుడు ఇలాంటి ఆడోళ్ళ వల్ల
ఈరోజు నేను గోత్రూ అయింది, రేపు ఈ చూసే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా గోత్రూ అవుతారు. ఎవరికైనా మన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు. సో ఇప్పుడు నా పెయిన్ బేస్ చేసుకొని ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలని నేను అనుకోవట్లా. నాకు అనవసరం, నాకు చేయాల్సిన డ్యామేజ్ ఆ అమ్మాయి చేసేసింది. అండ్ ఇప్పుడు ఒక పంది బురదలో బొర్ల మంది నన్ను అని నేను వెళ్ళి బురదలో బొర్లను, నేను డర్టీ అవుతా, నాకు ఆ క్లారిటీ ఉంది. సో ఆ అమ్మాయితో కానీ ఆ అమ్మాయి అసోసియేట్స్తో కానీ నాకు అనవసరం. కానీ ఆ అమ్మాయి చేసింది అక్షరాల తప్పు, అది నేను ఈరోజు అడ్మిట్ చేస్తున్నా యాజ్ ఎ వైఫ్. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయిని బిగ్ బాస్లో ఉంచుకుంటారో లేకపోతే ఆ అమ్మాయికి మహారాణిగా గుళ్ళు కడతారో నాకు అనవసరం. ఈరోజు నేను ఇది అడ్మిట్ చేయకపోతే నా డివర్స్ అయ్యాకో తర్వాత కొన్ని రోజులు అయ్యాక వీళ్ళందరూ నన్ను సింపతి కార్డ్ వేస్తారు నా మొహాన. ఈ అబ్బాయి అమ్మాయి కలిసి తిరగటాలు, వాళ్ళిద్దరు డ్యూయెట్లు పెట్టి నేనేదో మొగుడు కోల్పోయిన దానిలాగా నా మొహాలు పెట్టటాలు, ఇవన్నీ నాకు అవ్వవు. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ హర్, ఐ ఎక్స్పోజ్డ్ హర్, అంతే. ఇలా నేను ఎవరినైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నానో చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ రైట్. నేను నా బిడ్డ ఇక్కడ కోల్పోయాం. ఆ అమ్మాయికి బిగ్ బాస్ షో పోవచ్చు, కానీ నా బిడ్డ చైల్డ్హుడ్ బాగొట్టారు మీరు. ఇప్పుడు చూస్తున్న మగాళ్ళందరూ చిన్నప్పుడు తండ్రితో స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తురావా? నా బిడ్డకి ఎందుకు లేకుండా చేసింది ఈ అమ్మాయి? వాళ్ళు ఓట్లు వేసుకొని ఏంటి సార్ గుళ్ళ, వాళ్ళ కర్మ సార్, అది కర్మ సిద్ధాంతం అనేది ఉంటే వాళ్ళ కర్మ అది. ఒకసారి బిగ్ బాస్ వ్యూయర్స్కి, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్కితో కనెక్షన్ ఉన్న వారికి, అలాగే నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్న టీము, లేకపోతే హాట్స్టార్లో ఈ బిగ్ బాస్ని ఆర్గనైజ్ చేస్తున్న టీం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గౌతమి చౌదరి గారి ఆవేదనని రీచ్ చేసే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక జీవితం నాశనం అయింది, నా బిడ్డకి తండ్రిని దూరం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు అని ఒక ఆడపిల్ల ఈ విధంగా అన్ని టీవీ స్టూడియోల చుట్టూ వెళ్ళి ఆవేదన వెళ్ళగక్కుతుంది. అది కూడా ఒక బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక మహిళ వల్ల. సో ఈ సంగతి నాగార్జున గారికి తెలియాల్సిన అవసరం లేదా? అంటే ఎలాంటి వారిని మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారి జీవితాలు నాశనం చేస్తున్నారు అనేది నాగార్జున గారికి ఖచ్చితంగా తెలియాలి. ఆయనకి చేర్చే ప్రయత్నం చేయండి. అలాగే బిగ్ బాస్ని విపరీతంగా చూసి ఓట్లేసే జనం ఉన్నారే, కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు బహుశా. సో వాళ్ళందరికీ తెలియాల్సిన అంశం, మీరు ఎవరిని ఆదరిస్తున్నారు, ఎలాంటి షోని ఆదరిస్తూ ఉన్నారు, ఎలాంటి షోలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని మీరు ఆదరించి ఓట్లు వేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి. ఇవాళ గౌతమి చౌదరి గారి గొంతులోంచి వచ్చిన ఆవేదన, వచ్చి ఆవిడ ఏడవటం చేత కాదు, కానీ లేకపోతే మిగిలిన వాళ్ళ మాదిరిగా ఈ పాటికి మా ఫ్లోర్ తడిచి ఉండేది. ఆవిడ ఏడవాలని ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, అంత అధైర్యంగా బతకాలని కూడా లేదు. పోరాడాలనుకుంటోంది, పోరాడుతోంది, న్యాయ వ్యవస్థను నమ్ముకుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో పబ్లిక్కి తెలియాలనుకుంది, నాలాగా ఇంకొకరి జీవితం నాశనం కాకూడదు ఇంకొక ఆడదాని వల్ల అని. అందుకని ఇంత పబ్లిక్గా వస్తోంది. ప్రతి స్టూడియో మెట్టెక్కుతున్నారు పాపం, ఎక్కి 2 గంటల పాటు అక్కడ కూర్చుని తన ఆవేదన అంతా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఇది ఆవిడ ఒక్కడి సమస్య కాదు, రేపు మాప ఆవిడ డైవర్స్ తీసుకుంటారు, హ్యాపీ. ఆవిడ బిజినెస్ ఆవిడ చేసుకుంటారు, ఆ బిడ్డతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మర్చిపోతారు, ఇదంతా పెయిన్ అంతా మర్చిపోతారు. ఇంకా వీలైతే నచ్చితే ఆవిడ పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఇలా జీవితాలు నాశనమై రోడ్డును పడి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే ఆడవాళ్ళు ఎంతెంతో మంది ఉన్నారు. ఈ విధంగా ధైర్యంగా పబ్లిక్గా మీడియా ముందుకో లేకపోతే జనాల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉన్న ఆడపిల్లలు చాలా తక్కువ మంది. వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు కూడా వెనకలాగుతారు, వద్దు పరువు పోతుంది వద్దు అని. మొగుడు కొట్టినా తిట్టినా పడి ఉండమని చెబుతారు. మొన్నవాడెవడో ప్రకాశం జిల్లాలో ఒకటి చూసాం, 2 చేతులు విరిచి 2 స్తంభాలకి చేతుల్ని కట్టేసి భార్యని వెనక నుంచి బెల్ట్తో కొడుతున్నాడు, వెనక నుంచి కాళ్ళతో తంతున్నాడు. ఒక రాత్రి అంతా కొట్టాడు భార్యని, అట్లా ఎన్నో రాత్రులు కొట్టాడు అవన్నీ. అదృష్టవశాత్తు ఆ రోజు కొడుతున్న వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మొన్న మనం ఆవిడని కూడా నుంచోబెట్టాం, ఇదే గౌతమి గారి ప్లేస్లో ఆ బాధితురాలను కూర్చోబెట్టి మాట్లాడించాం. ఆవిడ ఆవేదన జనానికి తెలియజేసే ప్రయత్నం చేశాం. సో ఇలాంటి దుర్మార్గులు, అక్కడ వాడు స్తంభానికి కట్టేసి ఆవిడని పట్టుకుని కొట్టాడు, ఇక్కడ గౌతమి గారిని అలా కొట్టలేదు, అంతే తేడా. ఇది క్లాస్, అది మాస్, అంతే. కానీ ఎక్కడైనా నలిగిపోతున్నది ఆడదే ఇలాంటి వారి చేతుల్లో. సో ఇది తెలియటం కోసం నాలాగా ఇంకొకరి జీవితం నాశనం కాకూడదు అని గౌతమి గారు ఈరోజు ఈ విధంగా పబ్లిక్గా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేపో ఎల్లుండో ఆవిడ ఎపిసోడ్ ముగిసిపోతుంది, ఇంకా ఆ తర్వాత ఆవిడని ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు. ఆవిడ కూడా ఈ గుర్తు పెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే ఈ నరకం నుంచి బయటకు వస్తే చాలు, నాకు డైవర్స్ వస్తే చాలు, నా బిడ్డతో నేను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటాను. కానీ గౌతమి గారు లాంటి ప్లేస్లో, ఇప్పుడు ఆవిడ కూర్చున్న ప్లేస్లో ఇంకొక ఆడది, ఇంకొక మహిళ
ఇలా నష్టపోయాను, అన్యాయం అయిపోయాను, నాకు న్యాయం చేయండి అని కూర్చునే పరిస్థితి రాకూడదు అని నాతోనే ఇది ఎక్కడితో ముగిసిపోవాలని గౌతమి గారు ఈరోజు ఓపెన్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మరి నాగార్జున గారికి దీని గురించి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను, అంతే తప్ప బిగ్ బాస్ మీద మాకేం కోపం లేదు, లేకపోతే రితు చౌదరి మీద మాకు ఎలాంటి కోపం లేదు. కానీ రితు చౌదరి వల్ల ఒక జీవితం నాశనం అయ్యి ఈరోజు ఒక స్టూడియోలో కూర్చున్న ఒక మహిళ దీన గాథ ఆవేదన విన్న తర్వాత రితు చౌదరి గురించి మనం ఇక్కడ ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది గౌతమి చౌదరి ఆవేదన, ఒక జీవితం. సో టోటల్గా ఆవిడ చెప్పే ప్రయత్నం చేశారు. సో మనం కూడా జనానికి చూపించే ప్రయత్నం అయితే చేసాం. చూస్తూనే ఉండండి బిగ్ టీ.